హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫ్రెష్ జాబ్స్ తెలుగు ఛానల్. ఆంధ్రప్రదేశ్లో మంత్రుల వద్ద ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. డిగ్రీ బీటెక్ అర్హత అండి. 50,000 వరకు మనకు శాలరీ ఇస్తారు. ఎటువంటి ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం అయితే లేదు. సింపుల్గా అప్లై అయితే చేసుకోవచ్చు. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూడండి, ఎలా అప్లై చేయాలో చెప్తాను. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారండి. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ ఈ నోటిఫికేషను మనకు ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ అఫీషియల్గా కూడా రిలీజ్ చేయడం జరిగింది. అదే ఆర్టికల్ మనకు ఈరోజు న్యూస్ పేపర్లో కూడా రావడం అయితే జరిగింది. వాటికి సంబంధించి డీటెయిల్గా ఎలా అప్లై చేసుకోవాలో కూడా చెప్తాను. వీడియో చివరి దాకా అయితే చూడండి. సో ఆంధ్రప్రదేశ్లో మంత్రుల పేషీల్లో సోషల్ మీడియా పోస్టులు అయితే భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆల్రెడీ ఈ పోస్టులకు సంబంధించి లాస్ట్ క్యాబినెట్లో ఆమోద ముద్ర కూడా వేయడం జరిగింది. రాష్ట్ర మంత్రుల పేషీల్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్, సోషల్ మీడియా అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి భర్తీకి ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 24 సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్లు, 24 సోషల్ మీడియా అసిస్టెంట్ ఇక్కడ నియమించడం అయితే జరుగుతుంది. వీరిని అవుట్సోర్సింగ్ ఆర్ తాత్కాలిక విధానంలో తీసుకోనున్నారు. సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ విద్యార్హతను బీఈ బీటెక్గా ఇక్కడ నిర్ణయించడం జరిగింది. సో ఎనీ బీటెక్ అభ్యర్థులు సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. వీరికి నెలకు 50,000 రూపాయలు వేతనం అయితే ఇవ్వడం జరుగుతుంది. అదే సోషల్ మీడియా అసిస్టెంట్ పోస్టులకు చూసుకుంటే ఎనీ డిగ్రీ సోషల్ మీడియా అసిస్టెంట్ విద్యార్హత ఏదైనా డిగ్రీగా నిర్ణయించారు. వీరికి నెలకు 30,000 రూపాయలు అయితే జీతం అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. అఫీషియల్గా ఈ ఉద్యోగాలు కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో టోటల్గా సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ 24, సోషల్ మీడియా అసిస్టెంట్ 24, 48 ఖాళీలకు అయితే ఇక్కడ భర్తీ అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింకు, అప్లై లింకు నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సింపుల్గా అప్లై చేసుకోవచ్చు. మీ రెజ్యూమ్ కావాలి, దాంతోపాటు మీ డీటెయిల్స్ అన్నీ ఒకే పీడిఎఫ్లో స్కాన్ చేసి వీళ్ళకి పంపించాల్సి ఉంటుందండి. ఆ పీడిఎఫ్లో మీ సంతకము, ఫోటో, అలాగే పుట్టిన తేదీ రుజువు కోసం ఆధార్ కార్డు కానీ ఏదైనా కమ్యూనిటీ సర్టిఫికేటు అంటే క్యాస్ట్ సర్టిఫికేటు info.apdcl@gmail.com ఈ ఈమెయిల్కి 23వ తేదీ లోపల మీరు పంపించాల్సి అయితే ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే మీ డీటెయిల్స్ మొత్తం ఉండే రెజ్యూమ్ని, దాంతోపాటు మీ సంతకం చేసిన దాన్ని, దాంతోపాటు ఆధార్ కార్డు, దాంతో మనకు క్యాస్ట్ సర్టిఫికేటు, ఇవన్నీ కూడా ఒకటే స్కాన్ కాపీలో స్కాన్ చేసి టోటల్గా 5 MB కన్నా తక్కువ ఉండేటట్టు చూసుకోండి. ఒక ఫోటో కూడా స్కాన్ చేయాలి. టోటల్ ఫైల్ మొత్తం 5 MB కన్నా తక్కువ ఉండేట్టు చూసుకొని ఏదైతే మెయిల్ ఐడి చెప్పానో ఆ మెయిల్ ఐడికి మీరు మీ రెజ్యూమ్ని మొత్తం డీటెయిల్స్ని ఫార్వర్డ్ చేయండి. 23వ తేదీ లాస్ట్ డేటు. అప్పటిలోపల ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకు ఇంటర్వ్యూ నిర్వహించి ఈ ఉద్యోగాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. చాలా మంచి అవకాశం అండి, యూటిలైజ్ చేసుకోండి. సో ఇది ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింక్, అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది.